సో ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి కదా, మరి ఇప్పుడు రేపు జరుగుతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏం చెప్పు, అంటే యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా. రేపులు జరుగుతాయి, కామన్ అది. రేపులు బరాబర్ జరుగుతాయి. ఎందుకు అంటే మనం ఉన్నది ఏడా ఇండియాలో రేపులు జరగకుండా ఎట్లా అవుతాయి అనుకుంటాను అన్న. ఇండియాలో రేపులు జరిగేంత ఫ్రీడమ్ ఉన్నది. ఎందుకంటే స్వతంత్రం వచ్చింది ఆడోళ్ళకు కాదు, మగోళ్ళకు. రేపులు చేసుకునేంత ఫ్రీడమ్ ఉన్నది. ఒకవేళ రేప్ చేసిన వానికి ఏం కాదు. సో చున్నీ లేకుండా అమ్మాయిలు తిరిగితే వాళ్ళ వల్ల చిన్నపిల్లలకు రేపు అవుతుందా? రేప్ అటెంప్ట్స్ జరుగుతాయి అన్న. నేను చున్నీ ఎందుకు వేసుకోమంటున్నా అంటే, వీళ్ళు చున్నీ తీసేసి వెళ్ళడం వల్ల, ఎక్స్పోజింగ్ చేయడం వల్ల వాడు టెంప్ట్ అయ్యి కడుపుతో ఉన్న వాళ్ళు స్కానింగ్లో ఒకవేళ అమ్మాయి అని రిపోర్ట్ వస్తే దయచేసి తీయించుకోండి అమ్మా. మీరు ఆ పాపను బయటికి తీసుకొచ్చి ఎవడో ముక్కు మొహం తెలియని ఎదవలు బలి తీసుకుంటున్నారు మన పిల్లల్ని. సరే, ఇప్పుడు నీకు కూడా ఒక చిన్న పాప ఉంది ఆడపిల్ల, మరి ఆమెను ఎట్లా కాపాడుకుంటున్నాను? కాపాడుకుంటున్నా. షీ నో వెరీ వెల్ ఏంటంటే హౌ ఇస్ బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటంటే గుడ్ టచ్ ఏంటంటే తనకి వెల్ నేను చెప్తా. వాట్ ఈస్ దిస్? గుడ్ టచా? ఇదేంటి ఇదేంటి? మరి ఇంకేంది, మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది కదా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. నేను వాళ్ళందరూ ఇప్పుడు పీఠాపురం ఎమ్మెల్యే తాలూకా వాళ్ళంతా. నేను 10 ఏళ్ల నుండే పవన్ అన్న తాలూకా. నీకు అనుకూలంగా నీ కోసం సింపతి కోసం నువ్వు స్టోరీ ఒకటి అల్లుకొని వచ్చినావు. అంతే అంతే కదా? అంతే అన్న. స్టోరీనే. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఒక్కసారి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ ఎలాంటోడు అయినా సరే ఏగాలి జోగాలి వాంతోనే లైఫ్ కంటిన్యూ చేయాలి. నువ్వు ఇన్స్టాగ్రామ్ కోసం హస్బెండ్ని వదిలేసినావు. ఇన్స్టాగ్రామ్ కోసమే వదిలేసిన. ఇలాంటివి ఏమైనా జరిగిన నీ విషయం నేను ఎవరైనా లొంగ తీసుకోవాలనుకున్నారా? ముఖం బలగొట్టుడే ఉంటుంది. ఎక్స్పోజింగ్ చేస్తారు అనుకోవచ్చా అమ్మాయిలు అబ్బాయిలను పిచ్చోలు చేయడానికి? చేస్తున్నారు, అమ్మాయిలే చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ వ్యూస్ కోసమా, లేకపోతే అవతల అబ్బాయిలకు రెచ్చగొట్టడం కోసమా? వ్యూస్ కోసం, అబ్బాయిలను రెచ్చగొట్టడం కోసం, పబ్లిసిటీ కోసం, పైసల కోసం. అమ్మాయిలే కాదన్న, ఆంటీల కాండేలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనతో పాటు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉందన్నమాట. సో తన వీడియోస్ వచ్చేసి ఎట్లుంటాయి అంటే మొత్తం లాజికల్గా, అంటే పాత కాలంలో వీడియోలు చేస్తారు కదా సాంప్రదాయ పద్ధతిగా, అలా చేస్తుంటుంది అనమాట. చున్నీల కోసము, రేప్ అయిన దానికోసము. అండ్ కొంతమంది అమ్మాయిలు వల్గర్ వీడియోలు చేస్తూ ట్రోల్స్ చేస్తారు, అలాంటి అమ్మాయిలు ట్రోల్ చేయడము. సో మంచి మంచి వీడియోలు చేస్తుంటుంది, కొన్ని కాంట్రవర్సీ వీడియోలు కూడా చేస్తుంటుంది. వీడియోలు చాలా బాగా వైరల్ అయినాయి. సో తన లైఫ్లోనే హ్యాపీనెస్ అనేది లేదన్నమాట. సో ఈరోజు మన స్టూడియోకి వచ్చేసి కృష్ణవేణి గారు వచ్చేసారనమాట వరంగల్ నుంచి. సో తన 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన గురించి ఒక విషయం తెలిసింది ఏంటంటే తన హస్బెండ్తో ఉండదు, డైవర్స్ అని చెప్తున్నారు. కానీ ఆ డైవర్స్ ఎందుకు అయింది ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా హ్యాపీగా వీడియోలు చేస్తుంటుంది. అలాంటి హ్యాపీనెస్ వెనకాల కూడా ఒక బాధ అనేది ఉంది. సో అదేందనేది తెలుసుకుందాం. అయితే కొంతమంది అయితే అంటే రీల్స్ వల్లనే డైవర్స్ అని చెప్తున్నారు, కొంతమంది కామెంట్స్లో ఏదేదో పెడుతున్నారు. సో అసలు ఏందనేది తన మాటలో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సిస్టర్. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? యా గుడ్. ఏమంటుంది మీ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ? నువ్వు బాగుండక్క, మేము బాగుంటాం నీ వీడియోలు చూస్తావు అంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఇన్స్టాగ్రామ్ నుంచే స్టార్ట్ చేసినావా, లేకపోతే దానికంటే ముందు డబ్ స్మాష్, టిక్టాక్ ఇలాంటివి కూడా చేసినావు? టిక్టాక్లో చేశాను. ఓకే. టిక్టాక్లో 1000 ఫాలోవర్స్ దాకా వచ్చిన తర్వాత అది బ్యాన్ అయింది. తర్వాత మోజులో కూడా వీడియోస్ చేశాను. ఓకే. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో మొన్న లాస్ట్ మార్చ్లో ఫోన్ తీసుకున్నప్పటి నుండి వీడియోలు చేస్తున్నాను. ఓకే. సో వీడియోలు చేయాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే చూస్తూ ఉండేదాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసేదాన్ని. ఏదేదో ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు, బాగుంది సోషల్ మీడియాలో అనేసి నాకు కూడా చేయాలనిపించింది, చేస్తున్నా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా వేరే ఇతర యాప్లు కావచ్చు, దాంట్లో వీడియోలు ఎందుకు చేస్తారంటే ఒకటి ఫేమస్ అవ్వడానికి కోసము, ఒకటి టైంపాస్ చేయడం కోసం, ఇంకోటి టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేయడం కోసం వీడియోలు చేస్తారు. కొంతమంది అదే పనిగా పెట్టుకొని వీడియోలు చేస్తారు. సో నువ్వు దేనికి వీడియోలు చేయడం స్టార్ట్ చేసి? నేను ఈ 4 కాదండి, నిజంగా కాదు. 4 కాదంట, నాకు తెలిసిన 4. మరి ఇప్పుడు 5వది తెలుసుకో. మైండ్ రిలీఫ్, మనకున్న స్ట్రెస్ పోవడానికి, డిప్రెషన్ నుండి బయటకు వచ్చి బయట హ్యాపీనెస్గా ఉండడానికి. అంటే ఆ 30 సెకండ్స్ వీడియో నీ మైండ్ రిలాక్సేషన్ ఇస్తుందా? అఫ్ కోర్స్. ఎట్లా? ఏముంది, రీల్స్ చేసినంతసేపు అదొక హ్యాపీనెస్. తర్వాత దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని మంచి మంచి కామెంట్స్ వస్తాయి. ఓహో నేను ఇలా కూడా చేయగలనా, నాలో ఈ టాలెంట్ ఉందా,
అనేది నాకు డిప్రెషన్ తీసేస్తుంది. సరే కొన్ని సాంగ్స్ చేస్తావు, కొన్ని ఓన్ డైలాగ్ చేస్తావు కదా. అవునన్న. సో ఓన్ డైలాగ్కి సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటి రీల్స్లో? అంటే ఓన్ వాయిస్కి రీచింగ్ ఎక్కువ ఉంటుంది అని అంటారు, నిజమేనా అది? అవునన్న. మామూలుగా నేను వేరే వాళ్ళ వాయిస్తో చేసిన సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ వైరల్ అవ్వవు. మన ఓన్గా చేసుకున్న వాయిస్కి బాగా రీచ్ వస్తుంది. ఓకే. సో నీకు బాగా వైరల్ అయిన వీడియో ఏంది? స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ సార్ వీడియో ఒకటి చేశాను. ఏది? నా ఫాలోవర్స్లో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే దయచేసి పవన్ అన్నను గెలిపించండి అని ఒక చేసా. అది నాకు చాలా రీచ్ వచ్చింది, మంచిగా అనిపించింది. దాంతో నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ వీడియోతోనే పవన్ కళ్యాణ్ సార్ గెలిచిరంటావా? అఫ్ కోర్స్ నేను నీ వీడియో వల్ల పవన్ కళ్యాణ్ సార్ గెలిచిరంటావా? అంతే అన్న. సరే పవన్ కళ్యాణ్ సార్ నీకు ఇష్టమా? చాలా. అది మరి ఇంకే నీ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది కదా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. నేను వాళ్ళందరూ ఇప్పుడు పీఠాపురం ఎమ్మెల్యే తాలూకా వాళ్ళంతా, నేను 10 ఏళ్ల నుండే పవన్ అన్న తాలూకా. అవునా? సో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యానా? సో ఎప్పుడైనా కలవడానికి ట్రై చేసినావా? మా వరంగల్ వచ్చినప్పుడు ట్రై చేసిన, ఒక 5 మినిట్స్ ముందే సార్ వెళ్ళిపోయారు. వరంగల్ అంటే స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది, వస్తాండు పోతాండు కూర్చోండు అత్తాండు పోతాండు అత్తాండు అత్తాల్లా అచ్చిల్లా ఇట్లుంటది స్లాంగ్. ఆ స్లాంగ్ ఈ మధ్య బాగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో తెలుసా? సీను ఏ సీను ఒకటి బాగా కాంట్రవర్సీ వైరల్ అవుతుంది. దేవుడా ఒకసారి చెప్పు ఆ డైలాగ్. నాకు రాదన్నా, చిచి నాకు రాదా డైలాగ్. సరే ఆ స్లాంగ్లో ఒకసారి అను, సీను దేవుడా అనేది ఒకసారి అను. అద్ద సీను వరంగల్ అమ్మాయినా ఆమె? తెలియదండి, అది మామూలుగా నాకు కొంతమంది పంపిల్లు అట్లాంటి వీడియోలు. అంటే స్లాంగ్ అయితే వరంగలే కదా అది? కరీంనగర్ సైడ్ వీడియో అది. కరీంనగర్ సైడ్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ నుంచి నీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? అంటే కొంతమంది తెలియకుండా, నేను మ్యారేజ్ అయింది అనుకోకుండా వాళ్ళు విల్ యూ మ్యారీ మీ, ఐ విల్ విత్ యూ, బాగున్నారు, లవ్, ఇవే రిప్లై ఇస్తుంటావు నువ్వు వాళ్ళకి? మ్యాక్సిమం అంతకుముందు నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నప్పుడు రోజు 2-3 వచ్చేవి మెసేజ్ రిక్వెస్ట్లు, చూసేదాన్ని. కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ చేస్తూ ఇన్స్టాగ్రామ్కి ఎడిక్ట్ అయిపోతారంట మనుషులు. అంటే వీడియో చేయకపోతే వాళ్ళకి ధరించదంట, మొత్తం షేక్ అవుతుంటారంట, నిజమేనా? నిజమే అన్న. ఇంకో వ్యసనం లేని వాళ్ళు, ఇప్పుడు ఇదే పనిగా పెట్టుకున్న వాళ్ళకి ఇదే వ్యసనం అయిపోతుంది. కానీ మనకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అనుకో, ఇది జస్ట్ ఒక రిలీఫ్ అంతే. పోనీ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్కి వ్యసనంగా మార్చుకున్నావు అనుకోవచ్చా? నేను అసలు కాలేదన్న. ఏ టైంలో చేస్తావు వీడియోలు అసలు నువ్వు? ఈవినింగ్ టైం, నేను పనికి పోయి వచ్చినాక సాయంత్రం ఫ్రీగా ఉంటా కదా, ఆ టైంలో చేస్తా. సరే ఇప్పుడు చున్నీ గురించి ఒక వీడియో చేసినావు కదా, అసలు అది ఎందుకు చేసినావు వీడియో? ఎవరిని చూసి చేసినావు? ఎవరిని చూసి చేయలేదన్న. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు చున్నీ లేకుండా రావడం, వాళ్ళని అబ్బాయిలు డిఫరెంట్గా చూడడం నేను అబ్జర్వ్ చేసిన. ఎన్ని రోజులు ఎప్పుడు దీని మీద రేస్ చేయలేదు నేను, కానీ ఇప్పుడు చేయాలనిపించింది, చేసిన. చున్నీ లేకపోతే అబ్బాయిలు చూస్తారా? చూస్తారు. చున్నీ ఉంటే? చున్నీ ఉంటే చూడ్డానికి ఏముంటుంది? చున్నీ లేకపోతే ఏముంటుంది చూడడానికి? ఏమన్నా ఉంటుంది, కనబడడానికి అన్నీ ఉంటాయి అక్కడ. ఎక్స్పోజింగ్ చేస్తారు అనుకోవచ్చా అమ్మాయిలు అబ్బాయిలను పిచ్చోలు చేయడానికి? చేస్తున్నారు, అమ్మాయిలే చేస్తున్నారు 100%. రేప్ గురించి ఒక వీడియో చేసినావు. అవును. ఎందుకు ఆ రేప్ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను ఇప్పుడే చేయలేదు, ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ వాళ్ళ డాడీనే చేస్తే దానికి నేను ఘోరంగా ఏడ్చిన. ఆ వీడియో బాగా చేసిన. ఎట్లా అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఇప్పుడు కడుపుతో ఉన్నవాళ్ళు స్కానింగ్లో ఒకవేళ అమ్మాయి అని రిపోర్ట్ వస్తే దయచేసి తీయించుకోండి అమ్మా. మీరు ఆ పాపను బయటికి తీసుకొచ్చి ఎవడో ముక్కు మొహం తెలియని ఎదవలు బలి తీసుకుంటున్నారు మన పిల్లల్ని. మనం అపురూపంగా పెంచుకొని కానీ పెంచి పాపని కాలు బయట పెట్టకుండా మన చేతులలో అరికాలలో పెంచుకుంటాను కదా, పెంచుకున్న వాళ్ళను బయట ఎవడో వచ్చి చంపేస్తాడు, క్రూర ముగాలు, బయట వాళ్ళని నమ్మేటట్లేదు, ఇంట్లో ఉన్న మొగోని నమ్మేటట్లేదు అని చేసి అది చాలా బాధతో చేసిన వీడియో. అప్పటి నుండి ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సరే ఇప్పుడు నీకు కూడా ఒక చిన్న పాప ఉంది ఆడపిల్ల, మరి ఆమెను ఎట్లా కాపాడుకుంటున్నాను? కాపాడుకుంటున్నా. షీ నో వెరీ వెల్ ఏంటంటే హౌ ఇస్ బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటంటే గుడ్ టచ్ ఏంటంటే తనకి వెల్. నేను చెప్తా, చెప్పు ఒకసారి చూద్దాం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఆర్ యూ ఓకే? చెప్తావా? వాట్ ఈస్ దిస్? గుడ్ టచ్. గుడ్ టచా? బ్యాడ్ టచ్. ఇదేంటి? బ్యాడ్ టచ్. ఇదేంటి? గుడ్ టచ్. ఇదేంటి? బ్యాడ్ టచ్. ఇదేంటి? గుడ్ టచ్. ఇది బ్యాడ్ టచ్. సో ఇప్పుడు అవతల వ్యక్తి అమ్మాయిని తీసుకోవాలనేటోడు బ్యాడ్ టచ్ చేయడు కదా, తీసుకోపోయిన తర్వాత ఏమైనా చేయొచ్చు కదా, మరి అదే అట్లా కూడా నేను అది కూడా చెప్తా. ఒకవేళ తను సాడ్గా కనిపించినా ఒకటే చెప్తా, ఏమైంది బేబీ, ఏమైంది, ఎందుకు అంత సాడ్గా ఉన్నావు, వాట్ హ్యాపెన్. తనకి మన దగ్గర చెప్పుకోవడానికి అంత స్వేచ్ఛ ఉంటే ఎవ్వరు ఇట్లా ముట్టుకున్నా చెప్తారు పిల్లలు. కానీ కొంతమంది పేరెంట్స్ ఎట్లా పెంచుతారంటే వీళ్ళే కఠినంగా ఉంటారు, దీని ద్వారా పిల్లలు ఓపెన్ అప్ అవ్వలేరు, ఏం చెప్పలేరు. అదే మన పిల్లల దగ్గర మనం స్వేచ్ఛగా ఉండి వాళ్ళకి అన్ని విషయాలు మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏదున్నా చెప్పగలరు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అమ్మా?
డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిందన్న, స్టాప్ చేసేసిన. ఓకే. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన, సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి, ఇంకా చదవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు కదా, అవును. మరి వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ వ్యూస్ కోసమా లేకపోతే అవతల అబ్బాయిలకు రెచ్చగొట్టడం కోసమా? వ్యూస్ కోసం, అబ్బాయిలను రెచ్చగొట్టడం కోసం, పబ్లిసిటీ కోసం, పైసల కోసం. అంటే ఇన్స్టాగ్రామ్లో పైసలు వస్తాయి ఎక్స్పోజింగ్ చేస్తే? కాదేది ఎక్స్పోజింగ్కు అనర్హం అన్నట్టుగా ఎక్స్పోజింగ్ చేస్తేనే అన్నీ వస్తాయి అనుకుంటారు అమ్మాయిలు. అమ్మాయిలే కాదన్న, ఆంటీల కాండేలి చిన్న పోరగాళ్ళు కొంచెం బయట సొసైటీ తెలిసిన వాళ్ళు కూడా కావాలని చేస్తారు. వాళ్ళకి తెలియక కాదు, కావాలనే చేస్తారు. ఇప్పుడు ఈ ఆంటీలు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు కదా, వింత వింత డ్రెస్సులు వేసుకొని ఏదో కనిపిస్తాడుగా. ఈ చిన్న పిల్లలు 7th 8th క్లాస్ అమ్మాయిలు కూడా మొబైల్ యూస్ చేస్తున్నారు, నేను ఎప్పుడు పెద్దగా అవుతున్నా, నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నా అని కూడా థాట్తో కూడా చేస్తారు కదా. అవునన్న, చేస్తున్నారు అట్లనే ఎక్స్పోజింగ్ వీడియోలు. కాదు, వాళ్ళకంటే అన్నీ ఉన్నాయి చూపించుకోవడానికి, ఎక్స్పోజింగ్ చేయడానికి. మరి నీకు ఎక్స్పోజింగ్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి నువ్వు సింపుల్ వీడియోలు చేస్తున్నావు అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. మరి దాన్ని ఏమంటావు నువ్వు? సరే, నా విషయం ఇప్పుడు వచ్చింది కాబట్టి కొంతమంది ఎంత అందంగా ఉన్నా సరే వాళ్ళు కూడా డిగ్నిటీగా చేస్తున్నారు కదా. వాళ్ళకి ఆప్షన్ ఉంది, వాళ్ళు కూడా వైరల్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేయొచ్చు. జబ్బలు కనబడేలాగా, చేతులు కాళ్ళు నడుము ఎక్స్పోజ్ అయ్యేలాగా వాళ్ళు చేయగలరు. కానీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళకు నాలాంటి మంచి మైండ్ సెట్ ఉండడం వల్లేమో. మేబీ ఆల్రెడీ సొసైటీ పాడైంది, దాన్ని మేము ఎందుకు ఇంకా పాడు చేయాలి? మేబీ మా వల్ల 0.1 అయినా మారుతారేమో అని అంతే. మారుతారంటారా మీరు చేసే వీడియోలో? తప్పకుండా మారుతారు. ఓకే, ఇప్పుడు చున్నీల గురించి ఒక వీడియో చేసినాం. చున్నీ వేసుకోండి, ఆడపిల్లలకి అబ్బాయిలు మొత్తం చెడు దృష్టితో చూస్తారు, మీరు చేయడం వల్ల పిల్లలకు రేప్ చేస్తున్నారని. సో చున్నీ లేకుండా అమ్మాయిలు తిరిగితే వాళ్ళ వల్ల చిన్నపిల్లలకు రేప్ అవుతుందా? అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి అమ్మాయికి చున్నీ అవసరమా అనేది కూడా ఇక్కడ పాయింట్ అన్న. ఇప్పుడు అందరి పర్సనాలిటీ సేమ్ ఉండవు. ఓకే, అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు. కొంతమందికి చున్నీ లేకపోయినా నడుస్తుంది, కానీ కొంతమందికి చున్నీ తప్పకుండా అవసరం. ఎందుకు? కొంతమంది కూడా అమ్మాయిలే కదా, వాళ్ళకి చున్నీ ఎందుకు ఇంపార్టెంట్ కాదు? ఇప్పుడు బాడీ షేమింగ్ అని నేను చెప్పదలుచుకోలేదు ఎగ్జాక్ట్గా. కొందరు అమ్మాయిలు లావుగా ఉండడం, కొంతమంది అమ్మాయిలు సన్నగా ఉండడం, వాళ్ళకి చున్నీ లేకపోతే వాళ్ళ అవయవం అనేది బయటికి బహిర్గతంగా ప్రదర్శితం అవుతాయి. అది ఎక్స్పోజింగ్, ఇంగ్లీష్లో దాన్ని ఎక్స్పోజింగ్ అనే అంటారు. వాళ్ళకి తప్పకుండా చున్నీ అవసరం. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కొంతమంది అమ్మాయిలు మన భారతదేశానికి లైక్ చేసేదే మన కట్టుబొట్టు, లంగా ఓని, చూడిదార్, చీర ఇలాంటివి. సో ఈ మధ్య కాలంలో జీన్స్లు, స్కర్ట్లు ఇవన్నీ వేసుకుంటారు కదా. అంటే అది మన తెలుగు వాళ్ళు ఎట్లా తయారవుతారా, లేకపోతే బయట వాళ్ళని చూసి బయట వాళ్ళు ఇక్కడ రావడం వల్ల వాళ్ళని చూసి మన తెలుగు వాళ్ళు ఎట్లా తయారవుతారు అంటావా? మనోళ్ళే కరెక్ట్గా లేక మంది మీద రుద్దుడు ఎందుకన్నా? మనోళ్ళే అన్నీ తెలుసు, పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలని తెలుసు వాళ్ళకు, అయినా కూడా కావాలని ఈ స్లీవ్లెస్లు వేసుకునుడు తెలుసు వాళ్ళకు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు ఇంట్లో, కానీ వినరు అమ్మాయిలు. సరే, చున్నీ వీడియో నువ్వు చేసినావు కదా, అమ్మాయిలు చున్నీ వేసుకోవాలి, బయటకు వెళ్తే అబ్బాయిలు చెడు దృష్టితో చూస్తున్నారు, మీ బాడీ ఎక్స్పోజ్ అవుతుంది, చున్నీ వేసుకోవాలని ఒక వీడియో చేసినావు. చాలా మంచి పద్ధతి అది. మరి గతంలో నువ్వు చేసిన వీడియోలలో మరి చున్నీ లేదు కదా, మరి నువ్వు చున్నీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఉంది, బరాబర్ నాకుంది. ఎట్లా? నేను సమాజంలోకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రాగలను. నాకు ఆ సేఫ్టీ అండ్ వాళ్ళకి కూడా అదే సేఫ్టీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చున్నీ లేకుండా తిరుగుతారు. ఇప్పుడు ఒక లావు ఉన్న అమ్మాయి, ఒక బక్క ఉన్న అమ్మాయి, ఇద్దరు కలిసి రోడ్డు మీదకి పోతారు. ఎవడైనా సరే ఆ అమ్మాయిని వల్గర్గా చూస్తాడా, ఈ అమ్మాయిని వల్గర్గా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అన్న. అంటే అమ్మాయి బక్కగా ఉంటే చున్నీ గిన్ని లేకపోయినా రోడ్డు మీద తిరుగుతుంది, నడుస్తుంది, బరాబర్ నడవగలరు. నడుస్తుంది. వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళే, వాళ్ళకు ప్రొటెక్షన్ వాళ్ళే, వాళ్ళకు చూపించుకోవడానికి ఏం ఉండదు. మేబీ చెప్తున్నా నేను, వాళ్ళను ఏ వాడు కూడా చెడు ఉద్దేశంతో చూడడన్నా. ఇది బయట కూడా ఇది నిరూపితం అయింది అనుకోరాదండి. సరే, ఇప్పుడు చిన్న పిల్లలకే రేప్ చేసే అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడు బక్కగా ఉన్న అమ్మాయి అంటే ఆమె కూడా ఒక అమ్మాయి కదా, ఒక మెచ్యూరిటీ కదా, మరి ఆమె మీద రేప్ అటెంప్ట్ జరగాయంట చున్నీ లేకపోతే? రేప్ అటెంప్ట్ జరుగుతాయి అన్న. నేను చున్నీ ఎందుకు వేసుకోమంటున్నా అంటే, వీళ్ళు చున్నీ తీసేసి వెళ్ళడం వల్ల, ఎక్స్పోజింగ్ చేయడం వల్ల వాడు టెంప్ట్ అయ్యి ఎవరేం చేయలేని వాళ్ళను, లేకపోతే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎవరికి చెప్పుకోలేని వాళ్ళను, ముసలోళ్ళను. మ్యాటర్ ఎక్కడొచ్చిందంటే, చున్నీ వేసుకుంటే రేపులు ఆగుతాయా అన్నారు. చున్నీలు వేసుకుంటే రేపులు సగం ఆగుతాయి, 50%. ఎందుకు ఆగుతాయి అంటే, ఎక్స్పోజింగ్ చేయడానికి ఏముండనప్పుడు వాడు టెంప్ట్ ఎట్లా అవుతాడు? టెంప్ట్ కానప్పుడు వాడు రేపులు ఎట్లా చేస్తాడు? ఒక మొగోడు రేపు చేస్తాడంటే అర్థం ఎక్కడో వాడు టెంప్ట్ అయి ఉంటేనే చేస్తాడు. మనం జాగ్రత్తగా ఉంటే ఇంకో 10 మంది ఆడపిల్లలను మనం సేవ్ చేసినట్టే కదా. మ్యాటర్ నేను చున్నీ వేసుకోకపోవడం కాదు, నేను చున్నీ వేసుకోకపోవడం వల్ల ఎక్కడన్నా వల్గర్గా కనబడ్డా నాన్న నేను? ఏంటన్నా ఏ వీడియోలు నన్ను అరే అట్లా చూపిస్తాను ఏంద్రా ఈమె అట్లా ఎక్స్పోజింగ్ చేస్తాను అని ఒక్క వీడియో చూపియండి. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? ముగ్గురం. అమ్మ నాన్న? అమ్మ వాళ్ళు ఒడితల, మాది ఊర్లో ఉంటారు. ఓకే. తమ్ముడు. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నీది? 9 years కంప్లీట్ అయ్యింది. చాలా చిన్న ఏజ్లో పెళ్ళైంది ఇది. లవ్ మ్యారేజా? లేదన్నా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్. ఓకే. కట్నం తీసుకున్నాం ఆయన? మాకు కట్నాలు ఏం లేవన్నా.
మా సొంత మేనత్త కొడుకు మా మేనబావ. కట్నమేం లేదు, ఎకరం పొలం అయితే రాసిచ్చేది నా పేరు మీద. సో ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మీరు? ఉన్నాం, పిల్లలు పెద్దోళ్ళు అయ్యేదాకా. వీఆర్ రీసెంట్గానే అట్లా అయిపోయింది. దేనికోసము డైవర్స్ అయినాయి మీకు? అంటే అది పర్సనల్గా మా ఇద్దరికి ఎట్లాంటి గొడవలు, తన్నుకునుడు, గుద్దుకునుడు, అనుమానాలు ఇవి ఏం లేవు. మ్యూచువల్ అండర్స్టాండ్, ఇద్దరం ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని ఒకటే బాధ్యత ఆ మనిషికి తెలవాలి. ఆ మనిషికి బాధ్యత తెలవాలంటే నేను కూర్చోబెట్టి ఎన్ని రోజులు జాత్తా? ఇప్పుడు నేను కష్టపడతాను, నా పిల్లలని జాత్తా, నా పిల్లలు నా కడుపులో ఉట్టిళ్ళు. నా మొగన్ని కూడా నేనే చాదాలంటే ఒక ఆడదానితో అవుతుందా అన్న? ఒక రోజు 2 రోజులు సరే, నెల 2 నెలలు చాస్తారు. ఏ ఆడదైనా కూడా విసిగెత్తిన ఆడది. అది కూడా ఈ కాలపు అమ్మాయిలు. వెనకటి ఆడోళ్ళు అనుకో, మా అత్తలాంటి ఏజోళ్ళు అయితే ఇక గుడ్డోడో ఎడ్డోడో మొగడు ఉండాలి అని పట్టుకొని ఏడిచిళ్ళు. ఇప్పటి అమ్మాయిలు అట్లా ఉంటలేరన్న. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, వాళ్ళు కష్టపడి పని చేసుకోగలుగుతారు, అడకచ్చైనా సరే వాళ్ళ పిల్లలకు పెడతారు. కానీ మొగానికి కూడా సాధాలంటే కష్టం అన్న. సో పెళ్ళి 9 ఇయర్స్ అయింది, మీరు విడిపోయి 3 ఇయర్స్ అయితే. 3 ఇయర్స్ అయింది. మరి ఆ 6 ఇయర్స్ పోషించిన ఆయన మరి 3 ఇయర్స్ ఎందుకు పోషించలేక? అప్పుడు పోషించండి అని చెప్తలేను నేను, పోషించండు అని ఎప్పుడు చెప్పలే. పోషిస్తే నేను ఎందుకు ఇప్పుడు విడిపోతా? ఓకే, అప్పుడు కూడా మా బాబు 1 ఇయర్ బేబీ అయ్యిండు. 1 ఇయర్ బాబు అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూనే నేను పనికి పోయేదాన్ని, హాస్పిటల్కు పోయేదాన్ని, చేసేదాన్ని, వచ్చేదాన్ని. మళ్ళీ పాప కడుపులో పడ్డాక 7 మంత్స్ ప్రెగ్నెన్సీతో కూడా నేను పోయి వచ్చిన హాస్పిటల్కు. 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి దిగేదాన్ని. డాక్టర్ వి చంద్రశేఖర్ సార్ అని వరంగల్లో ఫేమస్ డాక్టర్ సార్ వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మీ ఆయన నువ్వు విడిపోవడానికి రీజన్ మీ ఆయన పని చేయట్లేదు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అందుకే వదిలేసిన అంటావా? అంతే అన్న. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అంటే జనాలకి నువ్వు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, ఇంటర్వ్యూ ఇస్తున్నావు కాబట్టి, నీకు పాజిటివ్ ఉండాలి కాబట్టి, నీకు అనుకూలంగా నీ కోసం సింపతి కోసం నువ్వు స్టోరీ ఒకటి అల్లుకొని వచ్చినావు. అంతేగా? అంతే అన్న, స్టోరీ అల్లుకొని వచ్చి స్టోరీనే. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. నేనేం చెప్తే అది నిజం. నేను విన్న విషయం ఏంటంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నావు, అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నావు, అందుకే మీ హస్బెండ్ నేను వదిలేసిన నేను విన్నా. మరి వినడానికి బొచ్చడు ఉంటాయి, ఎందుకంటే 100 మంది 100 రకాలుగా చెప్తారు. ఒక 100 మందిలా సగం మంది మంచోళ్ళు అని చెప్తారు. మంచోళ్ళు అని చెప్పింది నువ్వు నమ్మవు, చెడ్డది ఇట్లా చాటింగ్ చేస్తా అని చెప్తే నమ్ముతారు. అంటే ఈ కాలంలో నువ్వు కూడా పాత కాలంలో పెళ్లి చేసుకున్నావు, మీది ఒక విలేజ్ కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసు. మరి ఆయన 2 పిల్లల్ని కని పెంచిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వీళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల జీవితం ఎందుకు ఆగం చేస్తున్నారు చెప్తారు కదా. మరి అట్లా చెప్పినాక మనిషి మారుతాడు కదా. మారడానికి తను ట్రై చేసిండు, మోస్ట్లీ నేను ట్రై చేసిన. వీళ్ళిద్దరు చిన్న చిన్న పిల్లలు ఒక ఆటో తీసుకొని భద్రాచలం సైడ్ ఒక దగ్గరికి పోయినాం, మారడానికైనా ఒక దేవుని దగ్గరికి పోయినాం. మారతాడు అన్నారు, అంత ఖర్చు పెట్టుకొని పోయినా నా పైసలు బొక్క. ఆ మనిషి మళ్ళీ 4 రోజులకే తాగుడు అలవాటు అయ్యిండు, కొట్టుడు అలవాటు అయ్యిండు, పైసలు బొక్క. ఆ తర్వాత కూడా చాలాసార్లు ట్రై చేసిన. తాగి ఎందుకు కొడుతుండే? నువ్వు తప్పు చేయందే కొడుతుండే తాగొచ్చి? ఎందుకు తప్పు చేయనన్నా, మొగడు చెప్తే మాట వినాలి, ఆ మాట వినకపోతే కొడతాడు. వినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను కష్టపడి, నేను రెంట్ కట్టుకుంటా, నేను పెట్టిన తిండి తినుకుంటా, నువ్వు నన్ను కొడితే నేను ఎందుకు పడతా? చిన్న లాజికే, నేను పడా. ఎందుకంటే నేను చదువుకున్నా కావచ్చు, నాకు ఆర్థిక స్వతంత్రం ఉంది, నా పిల్లల బాధ్యత నాకుంది, నీకంటే ఎక్కువ నాకుంది, నేను చూసుకుంటానా? నువ్వు నన్ను తిండి పెట్టకపోయినా పర్లేదు, నువ్వు నన్ను కొడితే నేను ఎట్లా పడతా? నేను మాటలు అంట, నువ్వు కొట్టినావు, అంతే, అయిపోయింది, ఎనఫ్. ఓకే. అండ్ ఇంకొకటి ఏమన్నారు, ఇన్స్టాగ్రామ్ వల్ల విడిపోయిందా? సరే, మీ దృష్టిలో ఏదైతే వచ్చిందో. నేను ఏమనుకుంటున్నా అంటే నీకు పెళ్ళి అయినప్పుడు, నీకు తెలివి లేనప్పుడు ఇన్స్టాగ్రామ్ అవి ఇవి లేవు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, దాంట్లో కొత్త కొత్త అబ్బాయిలు వస్తున్నారు, మంచి హ్యాండ్సమ్ బాయ్స్ వస్తున్నారు, డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, లైక్ కొడతారు, కామెంట్ పెడతారు. సరే, నీకు ఎవ్వరు కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టలేదా, నువ్వు చూడు నీకు అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుందాం, లవ్ యూ అని పెట్టలేదా? మరి ఆ మెసేజ్ చూసి నువ్వు మారలే అని ఎట్లా అనుకుంటున్నావు? ఎందుకు మారాలి? నా లైఫ్ ముందు నాకు కనిపించే గోల్ ఒకటి అనుకున్నప్పుడు పక్కదారులు చూడాల్సిన అవసరం నాకేముంది? సరే, నేను స్పాట్లో ఒకటి అడుగుతా, సడన్గా చెప్తావా? నీ పిల్లల భవిష్యత్తుని ఎట్లా పెంచుదాం అనుకుంటున్నావు? బరాబర్ ఇప్పుడు ఎట్లా పెంచుతానో ఇదే దృక్పథంతో పెంచుతా. నాకు చేతులలో పైసలు వెళ్ళని రోజు గవర్నమెంట్ హాస్టల్ ఉంది, ఆ హాస్టల్ వేస్తా. వాళ్ళకు రేపటికి రోజున యూజ్ అవ్వాలి, పెళ్ళిళ్ళకా లేకపోతే హయ్యర్ స్టడీస్కా అంటే ఇప్పటి నుండి నేను చిట్టీలు కూడా వేస్తాను. సరిపోవంటారా? ఇప్పుడు నా పిల్లలు భూమి మీదకి తీసుకొచ్చిన దేవుడు అనేటోడు రేపటి వాళ్ళకి భవిష్యత్తు ఇయ్యడంటావా? నాకు ఆ ధైర్యం ఇయ్యడంటావా సాధడానికి? సరే అమ్మ, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నేను చెప్పా ఎందుకు మీ ఫాలోవర్స్ నీకు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేటోళ్ళు వాళ్ళు హట్ అవుతారన్నా? ఏజ్ తెలిసి అరే పెద్ద ఏజ్ రా బాబు, ఆంటీ ఏజ్ రా బాబు ఆంటీనే అన్నా. ఇంత పెద్ద పిల్లలు అంటే నేను ఆంటీనే. ఆంటీ ఏజ్తో ఏం పని? మరి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చెప్పుకోలేదు నాకు పెళ్ళైంది, నా పిల్లలు వీళ్ళని చెప్పేసి? ఒక వీడియో వైరల్ అయిందన్నా,
ఏమనంటే నాకు పిల్లలు ఉన్నారు చూడండి అని వీళ్ళిద్దరి ఫొటోస్ పెట్టిన వీడియో కూడా ఉంది, అది పిన్ చేసిన ఆ వీడియోని. ఓకే, సో ఇప్పుడు ఏజ్ ఎందుకు చెప్తలేవు మరి? చెప్తే ఏమవుతుందన్న, అంటే ఇన్స్టాగ్రామ్లో నువ్వు మాట్లాడే అబ్బాయిలకి నువ్వు చిన్న ఏజ్ చెప్పుకొని ఉంటే ఇప్పుడు ఏజ్ చెప్తే తెలిసి మళ్ళీ బ్రేకప్ అయిపోతా అని చెప్తలేవా? పిల్లల్ని పక్కన పెట్టుకొని నేను 16 సంవత్సరాల మరి 30 ఇద్దరు పిల్లలు ఏంది, 4 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి, మొత్తం ఫ్యామిలీలు చెడిపోతున్నాయి దానివల్ల. మెయింటైన్ చేసుకొని అండి అన్న. నా ఏజ్ 26 క్రాస్ అయ్యి 27 పడతాయి. సరే ఇప్పుడు నీ ఏజ్ 27 కదా, ఇప్పుడు నీ హస్బెండ్తో నువ్వు విడిపోయినావు కదా, మరి మంచి ఎంగేజ్లో ఉన్నావు కదా, ఉప్పు కారం తింటున్నావు కదా, నీకు కూడా కోరికలు ఉంటాయి కదా, మరి ఎంగేజ్ అంటే దీన్ని ఎంగేజ్ అంటారా అన్న? ఎంగేజ్ అది టీనేజ్ని ఎంగేజ్ అంటారు. లైక్ ఇప్పుడు 16 నుండి 18, 19, 20, 22 దాకా నడుస్తుంది ఆ కథ. 13 to 16, 18 వరకు టీనేజ్. సరే అన్న. 18 to 25 వరకు ఎంగేజ్. ఓకే, తర్వాత కొంచెం మెచ్యూరిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు మెచ్యూరిటీ రాలేదనుకుంటా. రాలేనే నేను అంట, రాలేదు. ఎందుకంటే ఒక్కసారి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ ఎలాంటోడు అయినా సరే ఏగాలి జోగాలి వాంతోనే లైఫ్ కంటిన్యూ చేయాలి. నువ్వు ఇన్స్టాగ్రామ్ కోసం హస్బెండ్ వదిలేసినావు. ఇన్స్టాగ్రామ్ కోసమే వదిలేసిన. ఇన్స్టాగ్రామ్ మొన్ననే వాడతాను, మొన్న మార్చి నుండి నేను వీడియోలు తీస్తున్నా. మరి అంతకుముందు ఎందుకు వదిలేసిన? టిక్ టాక్ వాడినావుగా. టిక్ టాక్ ఎప్పుడో బ్యాన్ అయింది కాదన్న, ఎప్పుడో బ్యాన్ అయింది. మోజ్ యాప్ వాడినావుగా. మోజ్ యాప్ మా ఆయన ఫోన్లోనే తీసేదాన్ని వీడియోలు, మరి ఇద్దరం కలిసే మరి ఎందుకు విడిపోయారు? అంటే అలా మెసేజ్ గీసెలు చూసి మా ఆయన 10th వరకు చదివిండన్న. ఆయన కళ్ళు కప్పి తప్పు చేయాలంటే నాకు నిమిషం పట్టదు. ఆయన రాముడు. మా ఆయన గురించి కూడా నేను ఎక్కడ తప్పుగా చెప్పట్లేదు, ఎందుకంటే రామకృష్ణ అని పేరు ఎట్లా పెట్టుకున్నాడో ఆయన బుద్ధి కూడా రాముని బుద్ధే. ఏకపత్ని అంతే ఫిక్స్. ఆయన ఎక్కడ తప్పు చేయలేదు, నేను ఎక్కడ తప్పు చేసినా అని కూడా ఆయన ఎప్పుడు అనుకోలేదు. అది మాకు మ్యూచువల్ అండర్స్టాండ్మెంట్ అన్న. ఇద్దరం ఒక అంగీకారంతోనే మేము ఇట్లున్నాము అంతే. మాకు ఎక్కడ తన్నుకునుడు గుద్దుకునుడు ఫైటింగ్లు అయినాయి. అంటే విడాకులు ఇట్లా కోర్ట్ త్రూగా అయిందా? లేదన్న, యాజ్ ఏ పెద్ద మనుషుల సమక్షం అంటారు కదా అట్లా. అన్న ఒక్కటన్నా, మీకు నా ఫాలోవర్లకి గట్టిగా ఒకటే చెప్దాం అనుకుంటాను. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కోసం భర్తను వదిలేయదు. తను ఎన్ని పడకూడని కష్టాలు పడితేనే ఈరోజు మొండిగా ఉంటానన్న. ఒకప్పుడు నేను సెన్సిటివ్ అమ్మాయిని, ఒక్కడొక మాటనే ఏడిచేదాన్ని. ఇప్పుడు నా పిల్లల్ని పట్టుకొని నేను అంత పెద్ద హన్మకొండ సిటీలా కష్టపడి పని చేసుకుంటా, నలుగురు 40 మాటలు అన్నా కూడా అన్నీ దాటుకుంటూ ముందుకు వస్తాను, కానీ ఎక్కడ ఆగలే నేను. నా పిల్లలిద్దరిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను నేను. సరే, ఇప్పుడు మొత్తానికి మీ హస్బెండ్కి నీకు మాటలు లేవు, కలుసుడు లేదు, విడిపోయారు. అంటే మీ చుట్టాల్లో మీ ఊరు పెద్ద మనుషులకు అందరికి తెలుసు మీకు విడాకులు అయిపోయినాయి అంతే. మరి మంగళసూత్రం ఎందుకు పెట్టుకున్నావు విడాకులు అయితే? చైన్ ఉంటుంది అన్న, ఎప్పటికి ఉంటుంది చైన్. అదే ఎందుకు విడాకులు అయితే మంగళసూత్రం అవసరం లేదు కదా? నేను వైవాహిక బంధానికి ఒక వాల్యూ ఇస్తున్నా. భర్త లేకపోయినా సరే, ఇప్పుడు నాతో నా భర్త ఉంటే ఇది నా భర్తతో వచ్చిందని నేను అనుకోవాలా, లేకపోతే వైవాహిక బంధం నాకు ఇచ్చింది అనుకోవాలా? ఇప్పుడు నేను ఇది తీసేసి నాకు పెళ్లి కాలేదని షో చేయాల్సిన అవసరం నాకు లేదు. కాదు, నువ్వు అది ఎందుకు వేసుకున్నావు మంగళసూత్రమో? బయటికి వెళ్తే నీకు ఒక రెస్పెక్ట్ కావాలి, అమ్మాయికి పెళ్ళైందని చెప్పి వాల్యూ ఉండాలి, ఈమెకు హస్బెండ్ ఉన్నాడు పైన ఒకటి నీకు ప్రొటెక్షన్. ఎందుకంటే బయట నిన్ను ఇష్టం వచ్చినట్టుగా ట్రీట్ చేయదు కాబట్టి అదొక ప్రొటెక్షన్ కోసం వాడుతున్నావు. అండ్ నీకు నచ్చినట్టు ఇన్స్టాగ్రామ్లో లైఫ్ లీడ్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు నన్ను బయటకు వెళ్తే ఎవరు మంచి చూపుతోనే చూస్తున్నారు, ఎవరు దురుద్దేశంతో చూడట్లేదని మీరు అనుకుంటున్నారా? చూస్తున్నారు. ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి రా బాబు, ఈమె జోలికి వెళ్ళకూడదు, ఈమెకు మ్యారేజ్ అయిందని సైలెంట్ అవుతాడు మనిషి. అది చూసి చూస్తున్నారన్న, బ్యాడ్ గా చూసేటోడు. ఎట్లా చూస్తారు బ్యాడ్ గా? నీకు ఎట్లా తెలుస్తుంది బ్యాడ్ గా చూస్తారు? ఒక మనిషి నేను రోడ్ మీద పోతా అంటే, నేను పని చేసుకొని ఇంటికి పోతా అంటేనైనా పోయేటప్పుడైనా కూడా ఎట్లా కాళ్ళ సైడ్ చూస్తారు. ఎందుకు చూస్తారు కాళ్ళ సైడ్? పెళ్ళైందా లేదా అని. ఇది దేశేసిన కాళ్ళు చూస్తారు. అంటే మ్యారేజ్ కాకపోతే వాడు అడ్వాన్స్ గా ప్రొసీడ్ అవుదామని. అంతే మరి నువ్వు ప్రొటెక్షన్ కోసం ఈ రెండు వాడుతున్నావు. నేను వైవాహిక బంధాన్ని విలువిస్తున్నా, చాలా గొప్ప విలువిస్తున్నా. మరి అంత గొప్ప విలువ ఇచ్చేటోవి మరి హస్బెండ్ విలువట్లేదు. నేను ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు విలువయాలి? ఏం చేసిల్లని విలువయాలి? ఆ వైవాహిక బంధము భర్త నుంచి వచ్చింది కదా, మరి భర్త లేనప్పుడు దాన్ని నువ్వు వాల్యూ ఇస్తున్నట్టు ఎట్లా? పోలేదు కదా, హీస్ నాట్ స్టిల్ అలైవ్, బతికే ఉన్నాడు, పోలే. ఓకే, అంటే ఒక మనిషి పోకుండా బతుకుంటే చాలు, విడిపోయి మనము ఆయన మంగళసూత్రాలు వాడచ్చు. ఆయన మేము విడిపోయినామన్నా, ఇక్కడ మళ్ళా చెప్తానా, మేము కొట్టుకొని తిట్టుకొని ఫైటింగ్లు చేసుకొని విడిపోలే. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోయినాం. ఎందుకంటే పిల్లలు నాతో ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు, ఆ భరోసా నేను ఇవ్వగలను. నువ్వు చూసుకోలేవు నా పిల్లల్ని, నేను చచ్చిన తెల్లారే నువ్వు అనాథలం చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు చూసుకోలేవు. నువ్వు చూసుకునేవాడు అయితే 3 years నుండి ఒక్కరోజు కూడా నీ పిల్లలను తీసుకుపోయి నువ్వు ఇంత తిండి పెట్టుకొని దగ్గర పడుకోబెట్టుకోలేదు. నువ్వేం అడవిలో లేవు కదా, అదే ఆనే ఉంటాను కదా, తీసుకొని పోయి మరి నువ్వు చూసుకోకపోయినావు. నాకు నువ్వు వద్దే, నాకు నా పిల్లలు కావాలి బరాబరా, నువ్వు ఎందుకు తీసుకొని పోలేవు? నీకు అనే రైట్స్ ఎక్కడి? నా పిల్లలను మంది మొక్కలు చూడకుండా నేను చదువుకుంటాను. అప్పు తెచ్చో రూపాయి అడగచ్చో మా అమ్మ నాన్న చూసుకుంటారు. ఎంతకాలం చూసుకుంటారు అన్న?
నా తమ్ముడు పెడతాడు ఇప్పుడు తమ్ముడ బియ్యం అయిపోయినారా పాల ప్యాకెట్ల పిల్లలు ఏమైనా తింటారా అంటే వాడు కొడతాడు ఎన్ని రోజులు పైసలు పంపుతాడు ఎన్ని రోజులు పైసలు కొడతాడు వానికంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా మరి ఏమన్నా ఒక మొగోడు బాధ్యత ఇష్ట పెడితే ఎట్లుంటుంది అంటే ఆడపిల్లల పరిస్థితి అట్లుంటుంది ఓకే. కానీ అన్న ఒక భర్త ఇష్ట పెట్టిండని చెప్పి ఏ ఆడపిల్ల కూడా వీక్ అయిపోయి తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి సూసైడ్లు చేసుకోవద్దు. ఇగో దేవుడు మనం భూమి మీద వేసినప్పుడు ధైర్యం ఆయననే ఇస్తాడు, దారి ఆయననే ఇస్తాడు, బతకాలంతే. పెళ్ళైనాక 3 నెలలకే నేను సూసైడ్ చేసుకున్నా. నేను ఉండనమ్మా, నాకు భర్త వద్దు, నేను వెళ్ళను అని మా అమ్మోళ్ళ ఇంటికాడ సూసైడ్ చేసుకున్నా. ఎందుకు? భర్త వద్దు, నేను వెళ్ళాను అత్తగారింటికి, నాకు వద్దు. నాకు అర్థమైపోయింది అప్పటికే సిచ్యువేషన్, ఏదంతే ఏదో తేడా ఉందిరా అయ్యా. అసలు ఫస్ట్ నుండి చెప్పాలంటే మ్యాటర్ ఏంటంటే మా నాన్నకి నేను కొంచెం లేటుగా పుట్టేసరికి మా బావ సొంత మేనత్త కొడుకు కదా, ఆయనను మా ఇంటి దగ్గర పెంచుకున్నారు. ఇంత ఏజ్ ఉన్నప్పటి నుండి పెంచుకుంటాను మా నాన్న. మా నాన్న అంటే రెస్పెక్ట్, మా అమ్మ అంటే రెస్పెక్ట్ ఉండే. నేను పెద్దగా అయ్యి ఇక కొన్ని రోజులు అయితే పెళ్ళి అవుతుంది అనేదాకా నేను మా ఆయన అన్న అని పిలిచేది, ఆయన నన్ను చిన్నక్క అని పిలిచేది. మంచిగానే ఉన్నామా. ఆయనకు నా వల్ల ఇప్పుడు మా నాన్న మా అమ్మ ఎందుకు శత్రువు కావాలి? మా నాన్నని ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడతారు. నేను ఇంకా బతికున్నా అంటే వీళ్ళిద్దరు ఎంత రీజనో మా అమ్మ మా నాన్న కూడా అంతే రీజన్ అన్న. నేను వాళ్ళకి రూపాయి పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళకి నా ప్రేమ బాగా ఉన్నది. నేను బతుకున్న రోజులు వాళ్ళతో ప్రేమగానే ఉంటా, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నతో ఉంటున్నావా, మీ అత్తమ్మ వాళ్ళతో ఉంటున్నావా? అత్తమ్మ ఊర్లో ఉంటున్నా కానీ అత్తమ్మ వాళ్ళు నాకు దూరం, కొంచెం దూరం. ఎందుకు అదే ఊర్లో ఉంటున్నావు నువ్వు? విడిపోయింది. ఏడికి పోవాలి మరి, ఏడ బతకాలి, ఏడికి పోవాలి? నా భర్త నన్ను ఇష్టపెట్టిపోయిండు అట్లని చెప్పి నేను ఊరు ఇష్టపెట్టిపో అన్న. అవగారింటికి పోయి అవగారు ఊర్లో మాటలు పడన్నా వాళ్ళతోటి వీళ్ళతోటి. ముక్కు మొహం తెలియనోడు వచ్చి అది పెళ్ళైనా మొగని ఇష్టపెట్టచ్చు అవగారింటికి అంటుందని ఇట్లాంటి మాటలు నేను ఎందుకు వాడాలి? మళ్ళీ అది ఊరు కదా అన్న, పెద్ద పనులేమి ఉండవాడ. పోయి అమ్మ నాన్న వాళ్ళు 10 రోజులు పెడతారు, 11వ రోజు తప్పకుండా ఒక మాట అంటారు అన్న. ఎంత టోళ్ళైనా సరే ఒక మాట అంటారు. సరే అమ్మ, ఇప్పుడు నువ్వు నెలకు ఎంత సంపాదించుకుంటున్నావు? 10,000 వస్తాయి అన్న. 10,000. రూమ్ ఓన్ హౌసా? కిరాయి. కిరాయి. సరే, ఈ 10,000లో నీకు సరిపోతుందా నీ పిల్లలకి నీకు అంతా? సరిపోదన్న, సరిపోదు. అడ్జస్ట్ అవుతా అంట చాలా విషయాలల్లో. ఇది తినాలనిపించిన రోజు తినకుండా అడ్జస్ట్ అవ్వడం అంటే పిల్లలకు చిన్న చిన్న కోరికలు. మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినిపిస్తా అన్నంత బిల్డప్ చేయ నేను. ఒక కూల్ కేక్ తినిపిస్తా, చిన్న థమ్స్అప్ తాగిపిస్తా, సండే చికెన్ అడిగిలు అనుకో ఎగ్ తోటి అడ్జస్ట్ చేస్తా. కానీ నా పిల్లలు దేవుళ్ళు అన్న అడ్జస్ట్ అవుతారు పాపం బాగా, గొంతమ్మ కోరికలు కోరరు. ఇప్పుడు 10,000లో నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కదా, ఇవాళ రేపు ఎలాంటి రోగాలు మనుషులకు వస్తున్నాయో తెలీదు. సడన్గా నీకు ఏదైనా అనారోగ్యం వచ్చి నువ్వు ఒక 2 నెలలు బెడ్ రెస్ట్ పడ్డాల్సి వచ్చింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఏంది? పాపకు ఒకసారి నీ సర్జరీ జరిగింది ఇక్కడ, మోకాలు సర్జరీ జరిగినప్పుడు నోబడి ఎవ్వరు లేరు మాతో, ఎవ్వరు లేరన్నా. అనాథని అనిపించింది నాకు ఆ టైంలో. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజిఎం పోయినా, మా అమ్మ వచ్చింది, చేతిలో రూపాయి లేదు. ట్రీట్మెంట్కు డబ్బులు ఫస్ట్ ప్రైవేట్లో జాయిన్ చేస్తే అక్కడ 23,000 అయినాయి. ఏం లేదు ఒట్టిగానే. 1 డేలో ఈ స్కానింగ్లు ఎక్స్రేలు బొంగు భోషానం అని చెప్పి వాడు 23 బిల్లు వేసిండు. వామ్మో ఎటు చూస్తే ఏం లేవు. మా అమ్మ వేయిందా ఇది బంగారు చైన్ ఉంటాయి కదా బ్యాంకులో పెట్టింది, పైసలు పట్టుకొని వచ్చింది, వానికి అడగట్టి వెంటనే మళ్ళీ ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆడ సర్జరీ అయింది, కనీసం ఆడ చూడడానికి కూడా ఎవరు రాలేదన్న. నా ముఖం చూడకుంటే నా బిడ్డ ముఖం చూసి అన్న రావాలి కదా. ఒక మా మరిది వచ్చిండు, మా అత్త వచ్చింది, చూసిళ్ళు పేలు కానీ వాళ్ళు రూపాయి పెట్టారన్న. ₹1 నా పిల్లలకు పెట్టంగా నేను చూడలే. ఆమె ఎప్పుడు అనలేదా నా కొడుకు వల్ల నీ జీవితం నాశనం అయింది, పిల్లల జీవితం నాశనం అయింది అని? ఎప్పుడు? ఎప్పటికీ వాళ్ళ కొడుకు మీద ఎంత బాధపడుతుందో నా మీద అంతే బాధ ఉంటుంది ఆమెకు. ఒకటే చెప్తుంది, నేను చదివిపిస్తా అని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేసిందే ఆమె కోసమే పెళ్లి చేసుకున్నాను నేను. మా అమ్మ ముఖం మా నాన్న ముఖం చూడలే నేను. ఆమె ఆరోగ్యం బాగాలేదు ఆ టైంలో, కనీసం పెద్ద కొడుకు పెళ్లి చూశానా నేను రావాలి అని అనుకున్నదంట. గోడలు పట్టుకొని తాకింది అప్పుడు ఆమె అస్సలు బాగాలేదు. సరే అక్కడనే నేను ఆగిపోయినా. సరే మా అత్తమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో చూసుకున్నారో తెలియదు కానీ నన్ను మా అత్తమ్మ బాగా చూసుకున్నది. ఇంత చిన్న పిల్లప్పటి నుండి బట్టలు తీసుకొచ్చాడు, అదొకటి ఇదొకటి నన్ను బాగా చూసుకునేది. పోయేదేమున్నది మా అత్తే కదా అనుకున్నా, కానీ అట్లా బోర్ల పడతా అని నాకు తెలియలే ఆ టైంలో. ఇప్పటికీ నా కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారంటే మా అత్తే. దాని జీవితం ఎట్లా చదువుకుని పోరిని తీసుకొచ్చి పెళ్ళి. మా ఇండ్లల్లో నేను ఒక మంచి స్టూడెంట్ అన్న, మంచిగా చదివే అమ్మాయిని. నాకు మాట ఇచ్చింది, నేను చదివిపిస్తాను, ఎంత దాకా చదువుతా అంత దాకా. ఇప్పుడు నేను హాస్పిటల్లో పని చేస్తే కూడా అంటుంది, నువ్వు ఇంకొంచెం ఎక్కువ చదువుకుంటే మంచి గవర్నమెంట్ పోస్టులు పడతానే అట కాదే, ఏదన్నా చేసుకోరాదే, ఎన్ని రోజులు ఇట్లా చేస్తావే అని మస్తు బాధపడుతుంది ఆమెనే. ఎప్పుడైనా ఏడ్చినావు నీ లైఫ్లో? ఏడ్చినావా అన్న? ఎప్పుడైనా నవ్వినావా అని అడగండి అన్న. నా డే ఏడుపుతో స్టార్ట్ అవుతుంది, నా డే మళ్ళీ ఏడుపుతోనే ముగుస్తుంది. కానీ నాకు తెలిసి ఈ మధ్య కొంచెం
స్ట్రాంగ్ ఉండడం నేర్చుకున్నా. బాగా స్ట్రాంగ్ ఉంటానన్నా. ఏడితే ఎప్పటికైనా నా ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. అందుకని ఏడుపు తగ్గించేసిన. ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా. ఏడితే ఇంకింత ఏడిపిత్తాలు జనాలు. సరే అమ్మా, ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత మగతోడు లేనప్పుడు బయట చాలామంది చాలా రకాలుగా చూస్తారు, చాలా రకాలుగా లొంగ తీసుకోవాలని చూస్తారు. అది మన పని కాడ కావచ్చు, ఇంటి చుట్టుపక్కల కావచ్చు, మన గురించి తెలిసిన వ్యక్తులు అవ్వచ్చు. అవునా? సో ఇలాంటివి ఏమైనా జరిగిన విషయంలో నేను ఎవరైనా లొంగ తీసుకోవాలనుకున్నారా? ముఖం బలగొట్టుడే ఉంటుంది. అంటే వాళ్ళు ట్రై చేసిలేమో మన మాటలకు, మన కాన్ఫిడెంట్కు దగ్గరకు రారు. నేను బయట చాలా స్ట్రాంగ్ ఉంటాను. ఎంత సెన్సిటివో కానీ మగోళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాం. అంతెందుకన్నా మా అత్తమ్మకి ఇట్లా ఏమన్నా మా సైడ్ ఏమన్నా లొల్లులు అయితే ఆడ నేను ధైర్యంగా మాట్లాడుతూ పోయి ఘోరంగా ఇచ్చి పడేస్తా. ఇట్లా ధైర్యంగా మాట్లాడేటోళ్ళ జోలికి అమ్మాయిలు రారన్నా. సో ఇన్స్టాగ్రామ్లో నీకు నచ్చని కేటగిరీ ఎవరు వీడియోలల్లో? నచ్చని వాళ్ళ బొచ్చాడు మంది ఉన్నారు. అందరూ ఎవరు నచ్చుతారు కనుక. 4 పేర్లు. కానీ నేను ఫాలో అవుతున్నా చూసిల్లా, నేను 40 మందిని 50 మంది ఫాలో అవుతున్నా. వాళ్ళని ఫాలో అవుతున్నంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళే. ఇక ఆ 40 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ నాకు నచ్చారు. అంటే అందులో మేము కూడా ఉన్నాము. మిమ్మల్ని ఫాలో అవుతున్నా అన్న, అంతకుముందు కూడా ఫాలో అయ్యేదాన్ని నేను. అవునా? సరే, స్వాగల్తో నీకేంది పగ? ఊకే స్వేగల్ ఆమె పేరు. ఏందన్నా మీకు కావాలని అట్లా చెత్ మొగోళ్ళని సగం నాశనం చేసేది ఆ ఒక్క మగ ఆడజాతిలా బై మిస్టేక్లో పుట్టింది ఆమె. షీ నో వెరీ వెల్ ఏం జరుగుతుందన్నది తెలుసు. చదువుకున్న ముఖందే, తెలివి ఉన్నది, మంచి క్లాస్ అమ్మాయి. గట్లా నాన్న వీడియోలు చెప్తే ఆమె ఒక నిండుగా పట్టు మంచి డ్రెస్ వేసుకుంటే ఎంత కళ ఉంటుంది తెలుసా అక్క. కావాలని టీషర్ట్లు వేసుకొని గలీజ్ గలీజ్ వీడియోలు ఇచ్చి ఎవరిని ఉద్ధరిద్దామని. మరి నువ్వు ఆమెకి తిట్టే బదులు నువ్వు చెప్పొచ్చు కదా, ఇట్లాంటి శారీ కట్టుకోమా. ఎప్పుడు తిట్టలేదే, అస్సలు తిట్టా. నా వీడియోలు ఎవరిని తిట్టలే నేను. బుద్ధిమంతురాలు నీట్గా చెప్తా. ఏంది వీడియోలు, ఏంది కథ, జర మంచిగా ఉండరాదు. బూతులు మాట్లాడేటోళ్ళకైనా వల్గర్గా కంటెంట్ ఇచ్చా ఒకటే చెప్తా, మంచిగా ఉండరాదు. ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నీకు? రేణు ఆమె కూడా చాలా దారుణంగా చేస్తుంది వీడియోలు, ఇష్టం వచ్చినట్టు తిడతాగా, ఇష్టం వచ్చినట్టుగా. మరి ఆమెతో ఫ్రెండ్షిప్ ఏంది నీకు? అంటే మా ఫ్రెండ్షిప్ అనేది ఇన్స్టాగ్రామ్ తరఫున అవ్వకుండా ఒక వీడియో నేను తనని ట్రోల్ చేసిన. ఏందమ్మా ఇది, ఇట్లాంటి బూతులా నువ్వు మాట్లాడితే ఏం మెసేజ్ ఇద్దామనుకుంటాను, చదువుకున్నాం ఎలా ఉన్నావు, డిగ్నిటీగా ఉన్నావు అని చెప్పిన. ఆ అమ్మాయి నన్ను రిటర్న్లు ఎట్లా తిట్టాలంటే అట్లా తిట్టాలి బండ బూతులు, నువ్వు ఎవతే నాకు చెప్పడానికని. కానీ ఆ పిల్ల మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించింది, మనస్ఫూర్తిగా చెప్పింది, అక్క మీరు ఇట్లా చేసిన దానికి నేనేం హట్ అవ్వట్లేదు, ఫీల్ అవ్వట్లేదు అని. ఆమె మంచి మనసుకు నేను ఫిదా అన్నాను. అప్పటి నుండి నాకు ఫ్రెండ్ అయిపోయిందను. అంతే. మరి స్వేగల్ లేదన్నా, వచ్చి అక్క ప్లీజ్ నాతో మాట్లాడన్నా, చిప్పో అమ్మ పక్కకు పోయి ఆడుకోపో అంట. ఎందుకు చూడనికి బాగానే ఉంటుందిగా. ఇగో అన్న, కష్టాలలో నుండి పెరిగిన వాళ్ళు బూతులు మాట్లాడతారు, తిడతారు, వాళ్ళకి సొసైటీ మీద నెగిటివిటీ ఉన్నదంటే ఒక అర్థం ఉన్నది. ఆమెకి ఏం కష్టం వచ్చిందని అట్లా వీడియోలు తిస్తుంది. చూడ్డానికి క్లాస్ అమ్మాయి, చదువుకున్నది, అందంగా ఉన్నది. ఆమె ఎంత మంచి మెసేజ్లు ఇవ్వాలి జనాలకు. గవ్వా ఇస్తే నీ లైఫ్లో నువ్వు అంటూ ఒక లైఫ్ డిజైన్ చేసుకుని ఉంటావు కదా, ఎందుకంటే ఇప్పుడు ఏ తోడు లేదు నీకు. అంటే ఒకళ్ళ మీద ఆధారపడొద్దు అనుకుంటున్నావు నువ్వు. మీ అమ్మ మీద కావచ్చు, మీ అత్తమ్మ మీద కావచ్చు, మీ తమ్ముని మీద కావచ్చు, ఎంత చేసినా నాకు నేనే సంపాదించుకొని ఉండాలి అనుకుంటున్నావు కదా. మరి ఈ 10,000తో ఇప్పటికీ నువ్వు అడ్జస్ట్ చేసుకుంటున్నావు, ఇంకా కొన్ని రోజులు అయితే పిల్లలు పెద్దగా అవుతుంటారు, చేస్తుంటారు. మరి నీ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలనుకుంటున్నావు? భయం వేయట్లేదు ఆ లైఫ్లో బతకడానికి ఒక మగ తోడు లేకుండా? అవుతుందన్న, ఒక గోల్ పెట్టుకున్నా అసలు అప్పు కాకుండా బతకాలి అని. ఒక్కొక్కడు అంటే నేను చూసిన వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కష్టపడ్డా కూడా అప్పులు అవుతాయి వాళ్ళకు. నీ అమ్మ ఇట్లా అస్సలు బతకద్దురా, ఎన్నటికైనా సరే అప్పు అస్సలు దేవద్దు, రూపాయి అయినా 100,000 అనుకో, ఇవాళ అప్పు చేసినాం అనుకో, నా జీతం పడంగానే తీర్చేస్తా వాళ్ళకి. కానీ పెద్ద పెద్ద అప్పుల జోలికి పోవద్దు అనుకున్నాను. రీసెంట్గా నా చైన్ ఉంటే నేను పనిచేసే అమ్మ దగ్గర ఇచ్చిన. అమ్మ ఇట్లా నాకు డబ్బులు అవసరం అంటే పాపం వాళ్ళు అడగంగానే ఇస్తారన్న. నాకు కూరగాయల ఖర్చులు ఉన్నా కూడా అమ్మ ఒక 500 కొట్టుళ్ళమ్మ నేను అంటే మళ్ళీ జీతంలో చూసుకుంటుంది ఒక అమ్మ, మన శ్రీలత ఆంటీ అని. పాపం మంచిది, ఆ సార్ మంచోడే, అమ్మ మంచిదే. వాళ్ళు ఇస్తారు నాకు పైసలు, మళ్ళీ జీతంలో కట్ చేసుకుంటారు. ఇక హాస్పిటల్లో కూడా అంతే. నేను ఎక్కడ అప్పులు చేయలేదని ఇంతవరకు. మరి చైన్ ఎందుకు తాకట్టు పెట్టినావు నువ్వు? అది మా అమ్మకు తెలియకుండా పెట్టినా అన్న. మా అమ్మ ఊకి అడుగుతాను, చైన్ ఏది బిడ్డ, చైన్ ఏది, దానికి తెలియకుండా మళ్ళీ తెచ్చేయాలి వెంటనే. ఎందుకు పెట్టినావు అసలు? లోన్ పెట్టుకున్నా. అప్పుడు అన్న పిల్లలకు ఈ టీసీ వేరే స్కూల్ నుండి ఇంకో స్కూల్కి మార్చిన. వాళ్ళు 20,000 డిమాండ్ చేసిండ్రు టీసీకి, చేరి 10. ఇక అప్పుడు ఎమర్జెన్సీ ఉండే తీసుకున్నా. ఫ్రెండ్ సర్కిల్లో స్వప్న అని నా బెస్ట్ ఫ్రెండ్. ఆ పిల్ల నా కష్టం చూడలేక అసలు ఏంది కిట్టు ఆడిడ 2,000 3,000 అడుగుడేందే అని ఎవరైనా క్లియర్ చేసేసి అని ఆ పిల్ల 10,000 వాళ్ళ ఆయన జాబ్ చేస్తాడు. ఆ పిల్ల ఇచ్చింది. ఇయ్యంగానే ఏమన్నది వాళ్ళ అది డెలివరీ అయినాక, కిట్టు నాకు 10,000 పంపి నాకు ఎమర్జెన్సీ అన్నది. వామ్మో అనుకొని మళ్ళీ ఇంకో స్వాతక్క అని ఆ అక్క వాళ్ళ ఇంటికాడ కూడా పనిచేస్తాను నేను. ఆ అక్క దగ్గర 10,000 తీసుకొచ్చి ఇచ్చిన. ఇక నెలకు 1,000 కట్ చేసుకుంటాను ఆ అక్క కూడా.
ఎలా తీసుకొస్తానన్న ఎట్నో అప్పుడప్పుడు మహిళా సంఘంలో లోన్ తీసుకున్నా, అది నెలకి 2500 కట్టుకుంటే అటు క్లియర్ చేసేసిన. ఒక చిట్టి వేసిన ఒక అన్న దగ్గర, చిట్టి ఎత్తే అవి 50,000 వచ్చినాయి. అవి ఇట్లనే ఇట్లనే రొటేట్ చేస్తాను అనుకోరాదండి. నీ లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో నీ బాధలు చూపిస్తలేవు ఎందుకు? నాకెందుకన్నా సింపతి, కష్టం చేసుకొని బతికే ధైర్యం ఉన్నది చాలాగా. మ్మ్. నాకు నా ఫ్రెండ్ సోనీ అని, ఆమె గురించి మరీ చెప్పాలి. ఫోన్ చేసి సోనీ ఇట్లా నాకు డబ్బులు కావాలి అంటే, ఎంత కావాలి మచ్చా, ఓకే కిట్టు పంపిస్తున్నా, ఇందాక మాట్లాడిన కదా. షీఈ్ మై వెల్ విషర్, చైల్డ్హుడ్ నుండి బెస్ట్ ఫ్రెండ్ తాను. అనుకుంటాను దాన్ని ఏమని అనుకుంటానంటే, ఇది ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది, నేను పెట్టిన రూపాయికి 10 ఇంతలు ఎక్కువ ఇస్తుంది అన్న నమ్మకం ఉంది దానికి. అవుతావు మరి సక్సెస్? ఈ పరంగా కాకపోయినా కూడా నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటా కదా, నేను అనుకుంటాను వేరే ఏదైనా మంచి జాబ్ చూసుకొని మంచిగా పిల్లగాళ్ళు ఇద్దరిని బాగా చదివిపించుకుంటా, మొత్తం నా ఫోకస్ అంతా కష్టపడు మీనే పెట్టి చిట్టీలు వేసి మెల్లమెల్లగా కొంచెం కొంచెం ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటాను. సరే, నువ్వు పాటలు కూడా మంచి పాటలు పాడతావు కదా, మా కోసం ఒక మంచి పాట. నాకు సినిమా పాటల కన్నా నా వాయిస్ ఫోక్ సాంగ్ ఎక్కువ బాగుంటుందంట. ఓకే, ఫోక్ సాంగ్ అంటే ఇప్పుడు నువ్వు పాడబోయేది అది నీ ఓన్ పాటనా లేకపోతే బయట విన్నది పాడతావా? విన్నే వాడినా ఇంతవరకు. సరే పాడు మా కోసం. ఓన్గా అంటే ట్రోల్స్ వాడినా కదా. ఒకసారి ట్రోల్ సాంగ్ పాడు. దుబాయ్ సీన్ అన్న ట్రోల్ చేసిన వీడియో అది, ఇంకా ఒక చిన్న పిల్లల వీడియో ఒకటి. దుబాయ్ సీన్ అన్నది ఏంటంటే, సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే లోలోనా, నువ్వట్ట పాడుతుంటే ఓ పిల్లగా నీ మెడలు ఇరిగేదిక్కా ఓ పిల్లగా. ఓకే, ఇది. ఇంకోటేమో కొంచెం చికెన్ ఉన్నది కొంచెం మటన్ ఉన్నది అని ఒక పోరగాళ్ళు 2 పిల్లలు చేస్తారు. దానికి కూడా నేను ట్రోల్ వీడియో ఏం చేసిన అంటే, నీకు స్కూల్ ఉన్నది, ఈవినింగ్ ట్యూషన్ ఉన్నది, రేపు ఎగ్జాము నీకున్నది, నువ్వు ఫెయిల్ అయితే మీ మమ్మీ తిడితే ఒక వీడియో తీసి నువ్వు పోస్ట్ పెట్టు. ఓకే, ఇట్లుంటాయి నా పాటలు. సో మంచి ఫోక్ సాంగ్. తిన్నా తీరం బడతలే, కూసున్నా తీరం బడతలే, ఏడున్నా తీరం బడతలే, ఎవలున్నా తీరం బడతలే, బాధైతుందే నీ ఆదిల మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత, బాధైతుందే నీ ఆదిల మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత. ఇంకో సాంగ్ ఫోకా అన్న. కొన్ని సినిమా పాట. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వు ఒకడివా వందవా, ఎప్పుడు నువ్వు ఎవరికి అందవా. సూపర్ సాంగ్, చాలా బాగుంది. కానీ ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసినాను, బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళ మీద బాగా హైప్ అయిపోయినావు, ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేసినావు, ఫైర్ అయినావు. ఎందుకు అట్లా? ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి? ఏమంటున్నారన్న, వాళ్ళకు టాలెంట్ తోటి అవసరం లేదు. బక్క ఉన్నావు, తిండి తింటలేవా, గాలత్త కొట్టుకపోతావు, కరోనా వచ్చిందా, ఇంకేమంటే ఏదో పెడుతూనే ఉన్నారు. నీ మొహం మీద పింపుల్స్ ఏంది, కర్రెగా ఉన్నావు, మేకప్ వేసుకోవా, ఫిల్టర్ పెట్టుకుంటేంది అని. మ్యాటర్ ఏంటంటే నేను ఫిల్టర్ పెట్టుకునే వీడియోలు తీస్తానా, ఫిల్టర్ పెడితేనే ఆ రేంజ్లో ఉన్నా. అయితే బక్క ఉన్నావు అంటారు. వాళ్ళకి గట్టిగా ఏమన్నా అంటే, నేను అవ్వయ్య తెచ్చిస్తా అంటే తిని కూర్చుంటలేనురా మీ లెక్క, కష్టపడి పని చేసుకొని బతుకుతానా, నా బాడీ అలసిపోయేలాగా నేను పని చేస్తానా, మీ లెక్క కూర్చొని ఉంటే నేను కూడా డ్రమ్ లెక్క అయిదా. మా జీన్స్ అన్న, మా అమ్మ, మా అయ్య, మా అత్తలు, మా తమ్ముళ్ళు అందరం బక్కగానే ఉన్నాం. మేము ఎంత తిన్నా అది వేస్ట్. ఇక మరి ఇదేమన్నా కామెంట్ పెట్టేదేనా? నేను చెప్పే మాట వింటాడా వాడు, నన్ను చూస్తాడా? సరే, నన్ను చూసే బక్క ఉన్నావు తిండి తిను అంటే నేను తిండి తింటానా? బక్క ఉన్నా అంతే. ఓకే, సో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు బ్యాడ్ కామెంట్? అరే అయ్యా, నేను తింటానురా, నేను మంచిగానే తింటానా, మా జీన్స్ ఎంత మేము బక్కగానే ఉంటాం, నీకు ప్రాబ్లం అనిపిస్తే చూడకు. ఫిల్టర్ కూడా పెడుతుంది పాప. ఫిల్టర్ కూడా పెడతాను రా అయ్యా, పింపుల్స్ అంటే ఇక అవి కామన్. మేకప్ అయితే నేను వెయ్యా, చాలా మంది మేకప్ వేసుకుంది అక్క అన్నారు. నాది చాలా సెన్సిటివ్ స్కిన్, నేను పౌడర్లు ఫెయిర్ అండ్ లవ్లీలు పెడితే తెల్లారి గుర్తు కూడా పట్టారు నన్ను. సో ఇప్పుడు నువ్వు రేప్కి సంబంధించి 3 వీడియోలు చేసినావు, ఆ వీడియోల మీద స్ట్రైక్ పడ్డది. ఓకే, అంటే నువ్వు మంచి కోసమే వీడియో చేసినావు కదా. సో ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి కదా, మరి ఇప్పుడు రేప్ జరుగుతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏం చెప్పు, అంటే యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా. రేపులు జరుగుతాయి, కామన్ అది. రేపులు బరాబర్ జరుగుతాయి. ఎందుకు అంటే మనం ఉన్నది ఏడా ఇండియాలో రేపులు జరగకుండా ఎట్లా అవుతాయి అనుకుంటాను అన్న. ఇండియాలో రేపులు జరిగేంత ఫ్రీడమ్ ఉన్నది. ఎందుకంటే స్వతంత్రం వచ్చింది ఆడోళ్ళకు కాదు, మగోళ్ళకు. రేపులు చేసుకునేంత ఫ్రీడమ్ ఉన్నది. ఒకవేళ రేప్ చేసిన వానికి ఏం కాదు,
బయట ఒక్కొక్కరికి తిండి దొరుకుతలేదన్న, కానీ రేప్ చేసినోనికి 3 పూటల గవర్నమెంటే వాడిని చాస్తుంది. హైలీ సెక్యూరిటీ పెట్టి అంత ప్రొటెక్షన్ ఇస్తూ వాడిని కాపాడుతుంది. ఈ శిక్షలు ఏమి వేయదు కాబట్టి ఒకరిని చూసి ఇంకొకడు ఏం కాదురా అట్లా పోతాం ఇట్లా వస్తాం అత్తగారింటికి వచ్చినట్టు వస్తాం అనుకోని వాడు ఇంకెక్కువ రేపులు చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, రేపులు జరుగుతుంది, ఏమవుతుంది? అన్యాయం ఆడోళ్ళకే కదా అయ్యేది, ఏమవుతుంది? గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం, ఎవరికేం ప్రాబ్లం ఉండదు, బరాబర్ రేపులు జరుగుతాయి. దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఆల్కహాల్ దాగి మొగోడు రేపు చేస్తాడు అనుకోవచ్చు, డ్రగ్స్ తీసుకొని మొగోడు రేపులు చేస్తాడు అనుకోవచ్చు. మరి అవి రెండు ఆపడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా, పర్మిషన్ ఉంది కదా. డ్రగ్స్ మొత్తం నివారించవచ్చు, అసలు ఆల్కహాల్ లేకుండా చేయొచ్చు ఇండియాలో. మరి అవి చేస్తాలంటే ఇండైరెక్ట్గా మన గవర్నమెంటే చేసుకోవాలి, మీరు దాగులు మీరు రేపులు చేసుకోవాలని మన గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. మరి మనకంత స్వేచ్ఛ ఉంది కాబట్టి రేపులు చేస్తాలన్నా. మరి రేపులు ఆగాలంటే ఏం చేయాలంటావు? ఏం చేయొద్దు. ఇప్పుడు మాలాగా మేము రేపులు జరగద్దు ఆగాలి అని మేము వీడియోలు తిస్తే మేము ఏదో చెడు చేసినట్టు మాకు స్ట్రైక్లు ఎత్తాను ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. అంటే వాని ఉద్దేశం కూడా ఏందన్న, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కాదు సోషల్ మీడియాలో వాళ్ళ ఉద్దేశం ఏంది, చెడే చేసుకుంటా వాళ్ళు చెడునే పెంచుదాం. మాలాగా మంచి చెప్తే వాళ్ళు మాకు స్ట్రైక్లు వేసిళ్ళు. మాదే మేము బండబూతులు తిట్టి వల్గర్ కంటెంట్ ఇచ్చి గలీజ్ అబ్యూజివ్ చేసినాం అనుకో, ఇట్లా చెప్తారు ఫాలోవర్లు కానీ వ్యూస్ కానీ. మంచి అయితే స్ట్రైకులు పడతాను. మంచితనానికి ఈరోజు న్యాయం లేదంటావు? నా అలాగా మంచితనం ఉన్నోళ్ళు ఇట్లనే అడుక్కొని తినాలంతే. మేము రేపులు చేసి ఎక్స్పోజింగ్లు చేస్తే టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంతే కదన్నా, ఇండియాలో జరిగేదే అది. అంతే, ఎవన్నో మభ్య పెట్టడానికి ఇప్పుడు మనం కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు తీస్తాం, 10 రోజులు తీస్తాం, 11 రోజులు అందరూ మర్చిపోతారు. అటు కొవ్వొత్తులు ఆరిపోతానే, మనుషులు కూడా ఎవరింటికి వాడిపోతాడు. రేపులు మళ్ళీ ఆగుతలేవా? అదే నైట్ ఎన్ని రేపులు జరిగినాయో ఇండియాలో, అంతేనా? 15th ఆగస్ట్ రోజే ఇంకెన్ని రేపులు జరిగినాయో, ఇప్పుడు ఈ సెకండ్ ఎన్ని రేపులు జరుగుతున్నాయో చూడొచ్చినామా మనం. మరి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్, వరంగల్కి వెళ్ళి వచ్చినావు తల్లి మంచిగా ఇంటర్వ్యూ చేయడానికి. సో నిజంగా నాకు నీ గురించి విన్నప్పుడు పిలిచి కొంచెం మాట్లాడి అసలు నీ లైఫ్లో ఏం జరిగిందనేదే నేను కనుక్కుందామని పిలిచిన అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో నిజంగా చెప్తున్నా, కొంతమంది ఫాలోవర్స్ పెరగానే, కొంతమంది కామెంట్స్ పెట్టగానే, కొంతమంది పొగడంగానే లవర్స్ విడిపోతారు, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు, పిల్లలు విడిపోతున్నారు, అంతా ఇట్లా అయితేనే ఉంది కదా. సో అలా నీ లైఫ్లో ఏమన్నా జరిగిందేమో అన్న ఉద్దేశంతో నేను ఆ క్వశ్చన్ అడిగినా, ఎక్కడ హట్ అవ్వలేదు కదా. ఇన్స్టాగ్రామ్ నా లైఫ్లోకి మొన్న వచ్చిందన్న, దీనికోసం మా అమ్మ నాన్నకి, నా తమ్మునికి, నా 2 పిల్లలకి ఏ రోజు నా వల్ల ఒక చెడు మచ్చ రావద్దు అనేదే అది నేను చేస్తున్న భీకర ప్రతిజ్ఞ. ఇక అట్లాంటి ఈ వీడియో ద్వారా మీ అమ్మ నాన్నకి ఏమని చెప్పాలనుకుంటున్నావు? చెప్తాన్నా, నేను ఎక్కడ చెప్పుకోవడానికి అవకాశం రాలే. వాళ్ళు చాలా కలలు కన్నారు నా మీద. మా నాన్న నా బిడ్డ డాక్టర్ అవుతుంది, నా ఊళ్ళో భూమి ఉన్నది, నేను ఆడ హాస్పిటల్ కట్టిస్తా అని మాట్లాడిండట ఒకప్పుడు. మా అమ్మ కూడా నా ముందు ఆమె ప్రేమ చూపియదు, కోపం చూపిస్తే తిడుతుంది, కానీ ఊళ్ళో నేను లేని టైంలో మస్తు చెప్తుందట నా గురించి, నా బిడ్డ ఎట్లా బతుకుతుందో, ఏం తింటాందో, ఇడికి రమ్మంటే రాదా, తిండి తింటలేదు, ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, పైసలు కొట్టినా తీసుకోదు అని ఊళ్ళో అందరికీ చెప్తా ఉంటుంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ అమ్మ నీ గురించి బాగా బాధపడుతుంది కృష్ణ, మస్తు మంచోళ్ళు అన్న వాళ్ళు. వాళ్ళకి లేట్గా నేను పుట్టినందుకో లేకపోతే వాళ్ళకి నేను అంటే ఎందుకు అంత ప్రేమో కానీ మా నాన్న ఎప్పుడు చేయి చేసుకోలే, ఒక మాట కూడా తిడితే మా అమ్మే తిడుతుంది, బెదిరించేది. కానీ ఈ రోజు వరకు నేను ఎవరికన్నా భయపడతా అంటే మా అమ్మకే అన్నా. అమ్మలు అట్లా అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ఆడపిల్లలు చక్కగా ఉంటారు అన్న నన్ను అడిగితే. మా అమ్మ లాంటి వాళ్ళు ప్రతి ఇంటికి ఒక ఆడపిల్లకి అట్లాంటి అమ్మ ఉండాలి, అస్సలు ఫ్రీడమ్ ఇవ్వదు, చాలా స్ట్రిక్ట్. అమ్మ ఒక్కటే చెప్తానమ్మా, ఏ రోజు నీకు మచ్చ తెచ్చే పని అయితే చెయ్యా, నిజాయితీగానే బతుకుతామ్మా. నువ్వు అంటావు కదా కష్టపడు బిడ్డ, ఇప్పుడు కష్టపడితేనే మంచి రోజులు వస్తాయి, కష్టపడు అంటావు కదా, ఇంకా కష్టపడితేనే ఉన్నా. ఇక మంచి రోజులు ఎప్పుడు వస్తాయో నువ్వు కొలిచే ఆ శివయ్యకే వదిలేస్తానా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నీ లైఫ్లో ఇంకా మంచిగా నువ్వు మంచి వీడియోలు చేస్తూ. ఈ సందర్భంగా నేను కొంతమందికి ఒక విషయం చెప్పాలి. అంటే నన్ను అందరూ కిందికి లాగుదామని చూసిన వాళ్ళే, నన్ను పైకి తీసుకురావడానికి చూసిన వాళ్ళు అంటే డాక్టర్ వి చంద్రశేఖర్ సార్ వాళ్ళ వైఫ్ మేడం దేవిప్రియ గారు. ఆ మేడం నాకు వెల్ విషర్ అండి. రూపాయి ఎట్లా పోగేయాలనేది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకొని నిలబడాలనే ధైర్యం ఇచ్చింది ఆ మేడం. ఆ మేడానికి నమస్కారాలు. మా శ్రీలత ఆంటీ, ఆమె కూడా నాకు వెల్ విషర్ అండి. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ సోని, అనుష, శృతి. ఏం కాదు కిట్టు, నువ్వేం చేసినా మంచిదేనా, నువ్వు మంచి చేసుకుంటావు అని వాళ్ళు వెన్నుదాడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. సో కృష్ణవేణి సిస్టర్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాగే సపోర్ట్ చేస్తుండండి. మా ఛానల్ తరఫున కూడా అందరికి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. సో ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.